హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే చాలామంది కూడా 2025 క్యాలెండర్లోని ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడని కూడా చాలామంది ఎదురు చూడడం జరుగుతుంది. ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందంటే సెంట్రల్ నుండి అది ముందుగా మనకి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. కాబట్టి నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేశాను ఏఎల్పి నోటిఫికేషన్ గురించి, ఎంప్లాయ్మెంట్ యొక్క న్యూస్ చూపిస్తూ. కాబట్టి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయిన తర్వాత మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి టెక్నీషియన్ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉందో చూసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఎవ్రీ మంత్ కూడా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి మంత్ మిడ్ అంటే 15 లేదా 16, మంత్ ఎండ్ 30 లేదా 31 మీ యొక్క న్యూస్లో పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. మనకి మ్యాక్సిమం మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ యొక్క న్యూస్ అనేది మనకి మే మంత్ 15 లేదా 16 లేదా మే మంత్ లాస్ట్కి ప్రింట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి అప్లికేషన్ అనేది జూన్ మంత్లో స్టార్ట్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉండడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ వస్తే ఈ యొక్క నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉంటాయంటే నాకు తెలిసి మ్యాక్సిమం 12,000 వరకు కూడా పోస్టులు అనేవి ఉండడానికి అవకాశం ఉంది. మనం బిఫోర్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే దాంట్లో మనకి ఓపెన్ లైన్లో 8,000 ఇవ్వడం జరిగింది. తర్వాత వర్క్షాప్ ప్రొడక్షన్ యూనిట్ మళ్ళీ 5,000 ఇచ్చి మొత్తం అరౌండ్ 13,000 వరకు కూడా చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ 2025లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఓపెన్ లైన్ ఆర్ వర్క్షాప్ పోస్టులు కలిపి మ్యాక్సిమం 12,000 వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే టెక్నీషియన్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో అంటే కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా 2024లో రాసినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్లు ఎవరైతే దగ్గరకు వచ్చి కోల్పోయారో వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ అదే విధంగా కంటిన్యూ చేయండి. కంపల్సరీగా మీకు టెక్నీషియన్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా మీరు జాబ్ అనేది పొందడం జరుగుతుంది. ఒకసారి రైల్వే నుండి వచ్చేటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది ఒక నిరంతర సాగేటువంటి ప్రక్రియ. దీంట్లో ఎలాంటి విరామం అనేది ఉండదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ అనేటువంటి ఇష్యూ వచ్చిన తర్వాత నుండి మంచిగా రైల్వే అనేది తన యొక్క రిక్రూట్మెంట్ని చేపడుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఏఎల్పి యొక్క 2024 నోటిఫికేషన్ పూర్తి కాకముందే మనకి 2025 నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఏఎల్పి CBT1 అయితే ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండానే మనకి నోటిఫికేషన్ రావడం వల్ల ఒకవేళ ఒక నోటిఫికేషన్లో పోయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ప్రిపరేషన్లో ఎలాంటి గ్యాప్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రిపరేషన్ కూడా మంచిగా అనేది కొనసాగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా ఈ విధంగానే వస్తుంది. టెక్నీషియన్ నోటిఫికేషన్ ప్రజెంట్ అనేది టీవీ మెడికల్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఫిల్ అయ్యేలోగా మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఒక నోటిఫికేషన్లో పోయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో కంపల్సరీగా అనేది జాబ్ అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ అనేది అదేవిధంగా కొనసాగించండి. ఎవరైతే మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు వారు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన యొక్క ఛానల్ ద్వారా అందించబడడం జరుగుతుంది.